మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుకా ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు ఖచ్చితంగా ఈ నెంబర్ ని రాసి జోబులో పెట్టుకోండి. 4 వైపుల నుంచి మీకు డబ్బు దూసుకు వస్తుంది. 100% ఇలాగే జరుగుతుంది. మీరు ఒక్కసారి ఈ విధంగా ప్రయత్నించండి. ఇలా చేస్తే గనక ఖచ్చితంగా శాస్త్ర ప్రకారం మీకు ధనం వస్తుంది. అయితే ఆ యొక్క నెంబర్ ఏమిటో, అసలు కుంభరాశి జాతకులు రాసి పెట్టుకోవాల్సినటువంటి ఆ యొక్క నెంబర్ ఏ విధంగా, ఏ నియమ నిబంధనలతో ఇలా చేయాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి జాతకులు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అంటే గనక ప్రతిరోజు కూడా దీపం మీరు పెట్టినా పెట్టకపోయినా లేస్తూనే అరచేతులు చూసుకుంటూ ఓం లక్ష్మీ దేవాయ నమః అనుకోండి. ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో పాటుగా అమ్మవారి దయతో మీకు ఉండడానికి అవకాశం కలుగుతుంది. ఎక్కడికైనా మీరు బయటికి వెళ్ళినప్పుడు లేదా మీ ఇంటికి ఎవరైనా సరే బీదవారు వస్తే గనక వారికి ఖచ్చితంగా ఏదో ఒకటి దాన రూపంలో ఇవ్వండి. ఏమిటంటే గనక ఒక 2 రూపాయలు అయినా వారికి దానం చేయండి. ఇలా చేస్తే దైవానుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి జాతకులు దానం చేయాలండి. దానం చేస్తేనే మీకు చక్కగా ఆదాయం పెరుగుతుంది. మనకు జ్యోతిష పండితులు కూడా ఇలాగే చెప్తున్నారు. ఈ రాశిలో కూడా ఇలాగే ఉంది అన్నమాట. వీరి జీవిత పరంగా దానం చేయడం చాలా చక్కగా ఉంటుంది. భగవంతుని అనుగ్రహం పొందుకుంటారు. ఐశ్వర్యాన్ని పొందుకుంటారు. భగవంతుడు సంపాదన పెంచుతాడు. ఖచ్చితంగా మీరు ఉన్నంతలో దానం చేయండి అంటే మీకు ఉన్నా లేకపోయినా స్తోమతకు ఎక్కువగా చేయమని కాదండి. ఎంత స్తోమత ఉంటే అంత స్తోమతలోనే దానం చేయాలంటూ శాస్త్రం సైతం మనకి నొక్కి వక్కాణిస్తుంది. మీకు తోచినంత దానం చేయండి. ఇలా చేస్తే ఫలితం కలుగుతుంది. అయితే విద్యార్థుల పరంగా కూడా ఏమిటంటే గనక చక్కగా ఉంటుంది. వారి యొక్క చదువులో కూడా చక్కగా రాణించగలుగుతారు. ఏ టెన్షన్ ఉండదో. ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. కావున విద్యార్థులు చక్కగా ఎగ్జామ్స్ ని రాయగలుగుతారు. అయితే ఈ రాశి జాతకుల విద్యార్థులకు అయితే గనక ఫాస్ట్ గా మార్క్స్ అయితే వస్తాయండి. వీరి యొక్క తెలివితేటలు ఖచ్చితంగా ఎప్పటికీ కూడా పదును పెట్టుకునే ప్రయత్నమే చేస్తారు. ప్రేమ పరంగా వీరికి చాలా చక్కగా ఉంటుంది. కెరియర్ పరంగా బాగుంటుంది. ఉద్యోగం చేసే వారికి చక్కగా ఉంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి ఏమిటంటే గనక మంచి వార్తలు వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మంచి వార్తలు అయితే వినబోతున్నారు. వారి యొక్క బాస్ వారిని అప్రిషియేట్ చేయడాన్ని చూడబోతూ ఉన్నారు. ఈ రాశి జాతకులకు ఏమిటంటే గనక అంతా బాగుంటుంది. అయితే నరదృష్టి అయితే ఎక్కువగా ఉంటుంది. ఆ యొక్క దృష్టి వలన వీరికి రావాల్సిన సంపాదన ఆగిపోయిందండి. ఆ యొక్క సంపాదన మరల మొదలు కావాలన్నా, అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి అన్నా కూడా మీరు గుర్తు పెట్టుకోండి. మీరు వృత్తి చేస్తూ ఉంటారు. రోజువారీ కూలీలు కావచ్చు. మీరు కష్టపడితేనే డబ్బు వస్తుంది. కష్టపడకుండా అస్సలు మీకు డబ్బు అనేది రాదండి. కష్టానికి తగ్గట్లుగానే ఫలితం దక్కుతుంది. కష్టపడకుండా మీ వద్దకు రూపాయి కూడా రాదని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు బాగా కష్టపడండి. 100% మీరు కష్టపడుతుండే మానవ ప్రయత్నం చేస్తూ ఉంటే ఖచ్చితంగా భగవంతుని అనుగ్రహం, ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పనిసరిగా కలుగుతుంది అన్నమాట. మీరు తృప్తిగా ఉండగలుగుతారు. అయితే ఈ రాశి మొత్తం మీద చూస్తే గనక చక్కగా ఉంటుంది. కానీ డబ్బు పరంగా, నరదృష్టి పరంగా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. వాటి నుండి బయటపడాలి అంటే గనక ఈ
నెంబర్ రాసి మీ దగ్గర పెట్టేసుకుంటే సరిపోతుంది. కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ నుండి మీరు బయటపడాలి అంటే ఖచ్చితంగా ఈ నెంబర్ ని రాసి మీ దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. ఈ యొక్క నెంబర్ ఏమిటంటే గనక దైవానుగ్రహం ఉంటుంది. లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన నెంబర్స్ అండి. ఈ యొక్క నెంబర్ చాలా వరకు పరమ పవిత్రమైన నెంబర్ అని మనకు కూడా నార్మల్ గా ఏమిటంటే గనక పురాణ గ్రంథం, పాత గ్రంథం ఉంటుందండి. ఆ గ్రంథంలో కూడా చెప్పబడుతుంది. కుంభరాశి జాతకులకు సరి సమానమైన నెంబర్ అన్నమాట. ఈ నెంబర్ ఏమిటంటే మీ దగ్గర ఉండడం వలన, మీ దగ్గర పెట్టుకోవడం వలన ఏదో ఒక రూపంలో డబ్బు మీ చేతికి అందుతుంది. ఈ రోజు డబ్బు లేదే మా దగ్గర అనే బాధ అనేది ఉండదు. ఖచ్చితంగా మీరు గమనించుకోండి. ఈ రోజు మా దగ్గర డబ్బు లేదే, మేము చాలా వరకు కూడా ఇబ్బంది పడుతున్నాము అని బాధపడుతూ ఉంటాం కదండి. కొంతమంది పర్సులో కావచ్చు, జేబులో కావచ్చు, చిల్లి గవ్వ కూడా ఉండదు. అయితే ఈ రాశి వారికి అంటే చెప్పడం జరుగుతుంది. ఇలా ఏమిటంటే ఈ నెంబర్ ని ఖచ్చితంగా రాసి పర్సులో కావచ్చు లేదా నిరంతరం డబ్బు పెడుతూ ఉంటాం కదండి, అక్కడ అయినా సరే పెట్టుకోవాలి అన్నమాట. మీరు ఒక తెల్లని కాగితం తీసుకోండి, చక్కగా స్నానం చేయండి. ఒంటి స్నానం అయినా చేయండి. స్నానం ఎందుకు చేయాలంటే గనక మనం నాన్ వెజ్ లాంటివి తింటూ ఉంటాం కదండి. ఈ యొక్క నెంబర్స్ పరమ పవిత్రమైనవి, అమ్మవారికి సంబంధించిన నెంబర్స్ కాబట్టి స్నానం చేసి చక్కగా దీపం పెట్టుకోవాల్సి ఉంటుంది అమ్మవారి పటం ముందు. పెట్టుకున్నా పెట్టుకోకపోయినా అది మీ ఇష్టమండి. కాకపోతే స్నానం అయితే చేయండి. స్నానం చేసిన తర్వాత అమ్మవారి పటం ముందు నిలబడి మీరు తెల్ల కాగితాన్ని తీసుకుని అందులో రెడ్ పెన్ తో మాత్రమే ఈ యొక్క నెంబర్స్ ని వేయాల్సి ఉంటుంది. ముందుగా 555 అంటే 3 5ల నెంబర్ రాయండి. ఆ తర్వాత 888 అంటే 3 8 నెంబర్లు రాయాల్సి ఉంటుంది. అయితే 555 అనగా 5 నెంబర్ అండి. 5 అమ్మవారి యొక్క రూపము, లక్ష్మీ రూపాన్ని మనము 5గా అంటూ ఉంటాము. అయితే ఈ యొక్క నెంబరు చాలా పరమ పవిత్రమైందండి. లక్ష్మీ రూపం 5 అని చెబుతూ ఉంటాము. కాబట్టి ఏమిటంటే ఈ 2 నెంబర్స్ ని ఇలా రాసుకోండి. 555 రాసిన తర్వాత 888 రాయండి. ఇలా రాసిన తర్వాత మీరు గట్టిగా సంకల్పం చెప్పుకోండి. మీ సంకల్పం ఎలా ఉండాలి అంటే ధనం రావాలి, ధనం ఆకర్షించబడాలి, మాకు ధన సంపాదన పెరగాలి, మా యొక్క సంపాదన వృధా ఖర్చులు కాకుండా అమ్మవారు మా ఇంట స్థిరంగా ఉండిపోవాలి అని చెప్పి మీరు ఏమిటంటే గనక ఇలా నెంబర్స్ ని రాసుకోండి. ఇలా రాసుకొని ఆ యొక్క పేపర్ ని చిన్నగా మడత పెట్టేసుకొని మీతో పాటుగా ఉంచుకోవాల్సి ఉంటుంది. మీరు పర్సులో అయినా, ఆడవారు హ్యాండ్ బ్యాగ్ లో అయినా అది మీతో పాటుగా ఉంచుకోవాలి. ఇది పాడైపోదండి. మీతో పాటుగా ఇలాగే ఉంచుకోండి. ఇలా చేయడం రీత్యా ధన ఆకర్షణ కలుగుతుంది. మీ ఇంట ధనం వృధా కాకుండా ఉంటుంది. అమ్మవారి కృపా కటాక్షం కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.